చాలా సుదీర్ఘంగా 3 గంటల పాటు పెట్టాం మనం మీ ప్రశ్నావళి. అయినా పర్వాలేదు, ఇంకా 2 గంటలైనా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా 3 గంటలైనా ఈ పాలమూరు మేధావి వర్గాన్ని మెప్పించినాకనే ఈ గడ్డ నుంచి కిందికి దిగుతాం. అప్పుడు దిగం. ఇంకా వలసలు, పాలమూరు జిల్లా వలస దాదాపు 25% మంది ప్రజలు సీజనల్ వలసలు పోతూ ఉంటారు. ఇక్కడ 25% మంది ప్రజలు సీజనల్ వలసలు పోతూ ఉంటారు. గల్ఫ్, దుబాయ్, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు, ముంబై, ఆ తర్వాత దేశంలో అనేక చోట్ల పాలమూరు లేబర్గా ప్రసిద్ధి చెందినటువంటి ప్రజలు పోతూ ఉంటారు. లక్కీగా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ కృష్ణా బేసిన్లో ఉంది. కృష్ణా బేసిన్లో అత్యధిక క్యాచ్మెంట్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతం మహబూబ్ నగర్. అత్యధిక క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది ఇక్కడ. కానీ దురదృష్టము, ఈ పాలమూరు అంటే పశు సంపద, పాల ఉత్పత్తుల్లో అగ్రభాగాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రము ఈ జిల్లా వ్యవసాయ రంగంలో పూర్తిగా వెనకబడడానికి కారణం, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, గంగాధర్ సార్ చెప్పినట్టుగా జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్, దాని తర్వాత కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమా, ఇవన్నీ ఏ పని కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాదు. ఎందుకు కాదు? ఒకసారి ఆ పనికి టెండర్ వేసిన తర్వాత, దాంట్లో కమిషన్లు పుట్టిన తర్వాత మళ్ళీ కొత్త కమిషన్ రావాలంటే బ్రతకొద్దు అన్నట్టు. మళ్ళీ కొత్త కమిషన్ రావాలంటే పాత దాన్ని చంపితే తప్ప కొత్తది ఉంటుంది. ఇట్లా ఒక 5 ప్రాజెక్టులు చంపేది ఇక్కడ. చంపడంతో పాటు ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ తుంగభద్ర, ఇక్కడ కృష్ణ, ఇంత నదులు పక్కపొంటే ఉన్నా కూడా ప్రతిరోజు ఈ మహబూబ్ నగర్ జిల్లా గొంతు ఎన్నడూ పూర్తిగా కలగదు. కారణం చిత్తశుద్ధి లేనటువంటి పాలకులే. చిత్తశుద్ధి లేనటువంటి పాలకులు. ఇక్కడ ఈ పాలమూరులో ప్రజలు వలసల టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ జీవనోపాధి లేనప్పుడు సహజంగా వలసనే పోతారు. పాలమూరు ప్రజలేమో పాలమూరు నుంచి బొంబాయి బస్ ఎక్కి బొంబాయి పోతారు, లేదంటే హైదరాబాద్ బస్ ఎక్కిపోతారు, లేదంటే సూరత్ ఎక్కడైనా పోతారు. ఈ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరెట్లయితే వలస పోతా ఉన్నారో మీ పాలకులు ఏం చేస్తా ఉన్నారో ఆలోచన చేయాలి కదా. కొడంగల్ నుంచి అచ్చంపేట నుంచి కొడంగల్కు వలస పోయింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. గద్వాల నుంచి మహబూబ్ నగర్ వలస వచ్చింది ఇంకొక ఆమె. వీళ్ళేమో విత్ ఇన్ ద డిస్టిక్ లో వలసలు. వీళ్ళ వలసలేమో ఇక్కడే, మన ఏమో బయట అనుకుంటున్నాం మన భ్రమలో. అంటే వలస అనేది రాజకీయ వలస కూడా వలసే. ఓన్లీ పాలమూరు వలసలే కాదు, రాజకీయ వలస కూడా వలసే. మన ప్రజలు ముంబై బస్ ఎందుకు ఎక్కుతా ఉన్నారు? వీళ్ళు విత్ ఇన్ డిస్ట్రిక్ట్ లో ఎందుకు కార్లు, జీపులు మారుతా ఉన్నారు ఆలోచన చేయాలి. వీళ్ళు ఈ పాలమూరు జిల్లా వెనకబడిన జిల్లాగా ముద్రించకపోతే, ఈ పాలమూరు జిల్లా ప్రజలు లేబర్ ప్రజలుగా ముద్రించకపోతే ఈ నాయకులకు బతుకు తెరువు లేదుగా. కాబట్టి దీన్ని అలా ఉంటాం.
కాబట్టి ఇలా వస్తుంది. ఏం తక్కువ? ఈ దేశంలో ఉన్న ప్రతి నిర్మాణంలో నైపుణ్యతను ప్రదర్శించి అత్యంత ఎవరైనా అయితే అంత శక్తియుక్తి ఉన్నటువంటి పాలమూరు బిడ్డలకు ఈ జిల్లాలో అద్భుతమైనటువంటి జీవితాన్ని తయారు చేసుకునే శక్తి లేకుండా ఉన్నారా? తప్పు. వాళ్ళను వలస కూలీలుగా మార్చింది పాలకులే. ఇవాళ కృష్ణానదిలో క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో పారాల్సినటువంటి నీళ్లను కేవలం 299 టీఎంసీలకే కుదిస్తూ నువ్వు పోతిరెడ్డిపాడు నుంచి ప్రతిరోజు పోవాల్సింది 5,000 క్యూసెక్కులైతే ఇవాళ ప్రతిరోజు పోతున్నది 50,000 క్యూసెక్కుల నీళ్లు హంద్రీనివామికి పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏడాదంతా వాడుకునేటువంటి 299 టీఎంసీ అంతా కూడా వాడతలేము. ఇంకా కేటాయింపులు అంతా ఉన్నప్పటికీ వాళ్ళు ఒక నెల రోజులలో 300 టీఎంసీలు కొట్టుకపోతా ఉన్నారు. వాళ్ళకి నీటికి హక్కు లేదు. వాళ్ళ అది క్యాచ్మెంట్ ఏరియా కాదు, పరివాహక ప్రాంతం కాదు. పరివాహక ప్రాంతం కాని చోటికి నీళ్లు తీసుకుపోవడం అంటే నీళ్ల దొంగతనం చేయడం. ఈ నీళ్ల దొంగతనాన్ని సహకరిస్తున్నది ఎవరు? ఈ పాలకులే కదా. కర్నూలుకు నీళ్లు తెలంగాణ నీళ్లు కర్నూలుకు రాయలసీమ పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఆయన అల్లుడు అక్కడే కదా. గోదావరి నీళ్లు తెలంగాణకు రావాల్సిన మాట అటు భీమవరం దిక్కుపోతే రేవంత్ రెడ్డి గారికి ఏం బాధ? అల్లుడు అక్కడే కదా. అక్కడ బిడ్డే బతికే, ఇక్కడ బిడ్డే బతికే. ఎవరికి బాధ అంటే ఈ పాలమూరులో మట్టి ముక్కి పుట్టిన బిడ్డలకు బాధ. కాబట్టి మీరు వలసపోతా ఉన్నారు. కాబట్టి ఇక నేను వలసల గురించి చెప్పదలుచుకుంటే మా పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉంది. వలసల నివారణ ఆగాలంటే మహబూబ్ నగర్ లో ఆధిపత్య కులాల రాజకీయం ఖతం కావాలి. ఫస్ట్ ఇక్కడ మట్టిలో పుట్టినటువంటి వర్గాల నుంచి పాలకులుగా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు మారుతాయి, లేకపోతే మారవు. కూడా ఇక్కడ ఈ గడ్డ మీద ఎర్ర సత్యం అని ఒక బిడ్డ పుట్టిండే. ఎర్ర సత్యంను ఎంతటి ప్రమాదంగా భావించిందో ఆ వర్గం మీరు ఒక్కసారి ఆలోచన. చందాలేసుకొని మరి హత్య చేసింది ఆయన. ఓకే, ఒక్కవేళ ఆయన ఉంటే వీళ్ళ ప్రాజెక్టుల నాటకాలు, వీళ్ళ తోకదాడి చుళ్ళు ఉండకపోయేటి. ఒక్కరిని మిగిలని చెప్పబోతుండే. ఇవాళ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సంపూర్ణంగా బీసీల ఎమ్మెల్యేల చేత, బీసీ ఎంపీల చేత భర్తీ చేయడమే వలసలకు నివారణ మార్గం. వలసలకు ఇది నివారణ మార్గం. తద్వారా మా పార్టీ ఒక ప్రత్యేక పాలసీని మహబూబ్ నగర్ పైన రూపొందించుకోబోతా ఉంది. ఇదే మహబూబ్ నగర్ లో పాత కలెక్టరేట్ బంగ్లా ఉంది. 80-85 ఏళ్ళు ఆయన కట్టి. మొన్నటి దాకా కలెక్టరేట్ కూడా కలెక్టర్ కూడా అనలేదు. దానంతా అది కూలిపోకపోతే మళ్ళీ గులగొడతామని ఏదో గులగొడుతున్నట్టు. దానంతా అది కూల్తలేదు. పాలకులు దాన్ని గులగొట్టేది దావదానం ఏదో కడదామని ఉపాయం పెట్టినట్టున్నారు. నిన్న మొత్తం వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు, వీళ్ళు కట్టిన ఇండ్లు పనిగల వేస్తే పంది వేస్తే కుక్కతో కదా కూలిపోయినట్టుగా 2-3 ఏళ్ల కంటే ఎక్కువ ఇది కట్టి. ఇక్కడే మన్నెకొండ ఉంది. తీరితే తిరుపతి, తీరకపోతే మన్నెకొండ అనుకుంటాం మనం. చిన్న తిరుపతి
మన్నెంకొండ కాడ కట్టిన కట్టడాలు తీసుకోండి, ఈ అలంపూర్ కట్టడాలు తీసుకోండి, జోగులాంబ కట్టడాలు తీసుకోండి, ఈ ఊడలమర్రిని తీసుకోండి, ఈ మహబూబ్ నగర్లో ప్రాచీన కాలంలో కట్టినటువంటి అనేక కట్టడాలు తీసుకోండి. మహబూబ్ నగరు బీద జిల్లా కాదు, ఈ పాలకుడు వచ్చినాక బీద జిల్లాగా మారింది. ఎప్పుడైతే అగ్రవర్ణాల చేతికి మహబూబ్ నగర్ జిల్లా వచ్చిందో అప్పుడు ఇది కరువు జిల్లా అయింది, అప్పుడు వలసల జిల్లా అయింది. ఇది మళ్ళీ పాత జిల్లా కావాలంటే అసలైన వర్గాల చేతికి ఇక్కడ అధికారం రావడమే మార్గం. ఇది వలసలు. ప్రాజెక్టుల మీద కూడా చెప్పిన, ప్రాజెక్టుల మీద కూడా ఇట్లా పెడతారంటే, అయ్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే, ఏర్పడాలని కోరుకుంటే మనం ఏమనుకున్నాం, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు, మన నియామకాలు మనకు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంపై ఏర్పడినటువంటి 2014 నుంచి ఈ రోజు 2025 15 తారీఖు అక్టోబర్ వరకు, ఓకే, ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులకు భూసేకరణ నిమిత్తం బీసీ రైతాంగం దగ్గర ప్రభుత్వాలు లాక్కున్న భూమి 1,32,000 ఎకరాలు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రైతాంగానికి 1 ఎకరా ఇయ్యకపోగా వచ్చిన రాష్ట్రంలో 1,32,000 ఎకరాల భూములు బీసీల దగ్గరికి ఎత్తుకొని పోయారు. ఈ ప్రాజెక్టులు నాలోని భూమి లేనప్పుడు ఈ నీరు ఎడవాడుతుంది, ఎడవారియాలి. వాళ్ళ దగ్గర ఉన్న 44% భూములలో మారియాలా ఈ నీళ్లు తీసుకుపోయి. అందుకోసమే రేపటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూమి లేని ప్రతి బీసీ కుటుంబానికి కనీసం 2 ఎకరాల భూమిని సమకూర్చుకోవాలనేది మా ప్రభుత్వ విధానం, మా ఆలోచన, రేపటి మా ఆలోచన. అవి ఆ భూములలో ప్రాజెక్టుల కోసం ఆలోచన చేస్తాం. రైట్, నెక్స్ట్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.